రూట్స్ చెప్పారు. కానీ భువనగిరి రూటు మీరు అబ్జర్వ్ చేయండి మంత్రి గారు. ఈ సింగపూర్ సిటీ అని చెప్పి ఈ ఐటీ సెక్టర్ కూడా ఉంది ఆ ఏరియాలో. మీరు హైదరాబాద్ నగరం తర్వాత మన తెలంగాణలో అతిపెద్ద నగరం వరంగల్. వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ బీబీ నగర్ వరకు ఎంత స్పీడ్గా వస్తారో బీబీ నగర్ నుంచి మళ్ళీ ఉప్పల్ చౌరస్తా వస్తందుకు దాదాపు గంట సేపు పడుతుంది అధ్యక్ష. కనీసం హైతనగర్ సైడు రోడ్ వైడనింగ్ చేసిరు కాబట్టి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉన్నది. ఇది మాత్రం ఒక 5-6 కిలోమీటర్లు 45 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఇది టాప్ ప్రయారిటీ బేసిస్లా అట్లీస్ట్ బీబీ నగర్ వరకు అన్నా ఆ తర్వాత స్టేజ్లో ఎలాగో యాదగిరిగుట్టని మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణలో భావించారు. కాబట్టి ఈ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే భువనగిరి దానికన్నా దీన్ని ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తే హైదరాబాద్ ఈ పార్ట్ ప్రెజర్. ఎందుకంటే ఇప్పుడు బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ని కూడా మనము డెవలప్ చేయాలని మొన్ననే గౌరవ మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా ఓపెనింగ్ చేసిండ్రు. అది పెద్ద హాస్పిటల్, అక్కడ కూడా ట్రాఫిక్ చాలా ఉంది. వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాలా ఉంటుంది. వాళ్ళందరూ కార్లు ఆపుకొని కూడా అక్కడ వరకు కార్లో వచ్చినా సరే అక్కడ మెట్రోలో పెట్టి కారు అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ లోపల తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా కోరేది అంటే భువనగిరి ఏరియాని దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్టను దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ సమస్య ఉప్పల్ ఏరియాని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఫేజ్ దాంట్లో తప్పకుండా దీన్ని యాడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో ఇప్పటికే రద్దీ విపరీతంగా పెరిగింది. దాదాపుగా వీకెండ్స్ అయితే 50,000 పైచిలకు భక్తులు ప్రతిరోజు యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కూడా వస్తున్న పరిస్థితి. అక్కడ పెరుగుతున్న రద్దీని గమనించి భవిష్యత్తులో హైదరాబాద్కు యాదాద్రి అత్యంత సమీపాన ఉండడానికి కూడా గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎంటీఎస్ని యాదాద్రి వరకు పొడిగించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఒక రికార్డు వ్యవధిలో కేవలం 10 రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి మరి మనం ఆ అనుమతులు కూడా సాధించుకున్నామని చెప్పి గౌరవ సభ్యుడికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. కాబట్టి వారు కోరినట్టుగా భువనగిరి వరకు మాత్రమే కాదు ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని మనం యాదాద్రి వరకు కూడా పొడిగించుకుంటా ఉన్నాం. తద్వారా ప్రయాణికులకు భక్తులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వెసులుబాటు కలుగుతుంది. తప్పకుండా ఆ దిశగా రవాణా సౌకర్యం కూడా మెరుగుపడుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.